ఇక అధికార పార్టీ టీడీపీకి అన్నమయ్య జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని బాలసుబ్రహ్మణ్యం సంచలన ఆరోపణలు చేశారు. తమకు పార్టీ ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని బాలసుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్ బాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ ప్రజలే తమ ధైర్యమని, మళ్లీ పోటీ చేసి ప్రజాసేవ చేస్తామని చెప్పారు. ఏ పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. చెప్పండి మున్నయ్య. కూటమి ప్రభుత్వానికి రాజపేట నియోజకవర్గ తెలుగు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామాతో తాకిచ్చినట్టయింది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తన రాజీనామా లేఖను రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి తన లేఖలో ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయగల కారణాలు మీడియా సమావేశంలో తెలుపుతుంటానని, ప్రజల సూచనలు, సలహాలు, మనోభావాలకు అనుగుణంగా తాను టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు రాజకీయంగా మేలు చేసేందుకు, చివరి క్షణం వరకు ప్రజలకు మేలు చేసేందుకు అందుబాటులో ఉంటానని, ఏదైనా పార్టీలో చేరుతానా అన్న ప్రశ్నలకు సమాధానంగా ఇస్తూ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను గత 6 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు, మహానాడు కూడా దూరంగా వచ్చినట్లు తెలిపారు. తన రాజీనామాతో నిర్ణయాన్ని తన తండ్రి గారైన బతుకున్నప్పుడే 4 నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాను మీడియా మూలంగా తెలిపారు. థ్యాంక్ యూ మున్నయ్య.